దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఇప్పుడు ఆదికాండంలోని మంచి కుమారుడు చెడ్డ కుమారుడు గురించి మాట్లాడుకున్నాం. అది ఎవరు అంటే కయ్యూను హేబేలు. వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు. కయ్యూను వ్యవసాయకుడయ్యాడు. అతను ధాన్యాన్ని, పండ్లను, కూరగాయలను పండించేవాడు. హేబేలు గొర్రెల కాపరి అయ్యాడు. ఆయనకు చిన్న గొర్రె పిల్లలను పెంచడం అంటే ఇష్టం. అవి పెరిగి పెద్దవుతాయి కాబట్టి కొంతకాలానికే హేబేలు చూసుకోవడానికి పెద్ద గొర్రెల మంద తయారయ్యింది. ఒకరోజు కయ్యూను హేబేలు దేవునికి అర్పణ తెచ్చారు. కయ్యూను తాను పండించిన పంటను తెచ్చాడు. హేబేలు తన దగ్గరున్న మంచి గొర్రెను తెచ్చాడు. యెహోవా హేబేలును ఆయన అర్పణను చూసి సంతోషించాడు గాని కయ్యూనును అతని అర్పణను చూసి సంతోషించలేదు. ఎందుకో తెలుసా? హేబేలు అర్పణ కయ్యూను అర్పణ కంటే మంచిదైనందుకు యెహోవా ఆయన్ను చూసి సంతోషించలేదు. హేబేలు మంచివాడు కాబట్టే దేవుడు ఆయన్ని చూసి సంతోషించాడు. హేబేలు యెహోవాను తన సోదరుణ్ణి ప్రేమించాడు. అయితే కయ్యూను చెడ్డవాడు. అతను తన సహోదరుణ్ణి ప్రేమించలేదు. కాబట్టి తన మార్గాలను మార్చుకోమని దేవుడు కయ్యూనుతో చెప్పాడు. కానీ కయ్యూను వినలేదు. దేవుడు హేబేలును ఎక్కువగా ఇష్టపడినందుకు అతను కోపం పెంచుకున్నాడు. అందుచేత కయ్యూను హేబేలుతో మనం పొలానికి వెళ్దాము పద అన్నాడు. పొలంలో వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడు హేబేలుపై పడి ఆయన చనిపోయేంత గట్టిగా కొట్టాడు. కయ్యూను చేసిన పని ఎంత ఘోరమైనదో కదా. హేబేలు చనిపోయినా దేవుడు ఆయన్ని గుర్తుంచుకున్నాడు. హేబేలు మంచివాడు. అలాంటి వ్యక్తిని యెహోవా ఎన్నడూ మర్చిపోడు. కాబట్టి యెహోవా ఒక రోజున హేబేలును తిరిగి బ్రతికిస్తాడు. అప్పుడు హేబేలు మళ్ళీ చనిపోవాల్సిన అవసరం ఉండదు. ఆయన ఇదే భూమిపై నిత్యము జీవించగలుగుతాడు. హేబేలు లాంటి వ్యక్తుల గురించి తెలుసుకోవడం బాగుంటుంది కదా. అయితే కయ్యూను లాంటి వ్యక్తులను మాత్రం దేవుడు ఇష్టపడడు. అందుకే తన సహోదరుణ్ణి చంపిన తరువాత కయ్యూనుని శిక్షిస్తూ దేవుడు ఆయన్ను తన కుటుంబానికి దూరంగా పంపించాడు. కయ్యూను భూమిపై మరో ప్రాంతంలో జీవించడానికి వెళ్ళినప్పుడు తనతో పాటు తన సహోదరునిలో ఒకరిని తీసుకుని వెళ్ళాడు. ఆమె ఆయనకు భార్య అయ్యింది. కొంతకాలానికి కయ్యూనుకు ఆయన భార్యకు పిల్లలు పుట్టడం ప్రారంభించారు. ఆదాము అవ్వల మిగిలిన కుమారులు కుమార్తెలు పెళ్లి చేసుకున్నారు. వారికి కూడా పిల్లలు పుట్టారు. కొద్ది కాలానికే భూమి మీద చాలామంది ప్రజలు తయారయ్యారు. వారిలో కొందరి గురించి మనం తెలుసుకుందాము. అయితే కయ్యూనుని గురించి ఎలా ఉండకూడదో తెలుసుకోవచ్చు. హేబేలుని గురించి ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.